హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి బాలనాగమ్మ కథను ఏఐలో చూసేద్దామమ్మ. శ్రీ కాశీకి పడమటి దిక్కున 300 మడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి రాజు నవంభోజ రాజు. ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ. వాళ్ళకు చాలా సంవత్సరాల నుండి సంతానం లేదు. పిల్లల కోసం లక్ష్మీదేవమ్మ చాలా నోములు వ్రతాలు చేపట్టింది. ఆఖరకు జటంగముని పర్వతం చేరుకొని ఆ ముని చెప్పినట్లు ఆ గుట్టకు ఈశాన్య మూలాన 4 మద్ది చెట్ల నడుమ ఉన్న బాలమామిడి చెట్టునెక్కింది. ఎన్ని పండ్లు కోసుకొని తింటే అంతమంది పిల్లలు కలుగుతారని ఒడి నిండా పండ్లు తెంపింది. కిందికి దిగగానే 7 పండ్లు మిగిలినాయి. రెండోసారి కూడా ఎక్కింది. అదేవిధంగా 3వసారి ఎక్కింది. అప్పుడు నాగేంద్రుడు చెట్టు చుట్టూ చుట్టుకొని ఉన్నాడు. లక్ష్మీదేవమ్మ గజగజ వణుక్కుంటూ, ఎందుకొచ్చినావు స్వామి? నా ప్రాణాలు తీయడానికి వస్తావా? నా ప్రాణాలే కావాలంటే పిల్లలు పుట్టిన 9 నెలలకు నిన్ను చేరుకుంటానని చేతులెత్తి మొక్కింది. సరే, మాట నిలబెట్టుకో పో అన్నాడు నాగేంద్రుడు. చెట్టు దిగి చూసుకుంటే మళ్ళా లక్ష్మీదేవమ్మ ఒడిలా 7 మామిడి పండ్లే ఉన్నాయి. 7 మామిడి పండ్లను చూసి వాటిని ఇంటికి తీసుకొని వచ్చి వాటిని ఆరగించింది. నెలలు నిండినాక ఒకటే కాన్పులో తను 7 మంది ఆడబిడ్డలకు జన్మ ఇచ్చింది. ఆ 7 మందికి సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తరకన్య, దక్షిణకన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ అని పేర్లు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచసాగింది. సరిగ్గా 9 నెలలు పూర్తి కాగానే తన భర్త అయినటువంటి నవంభోజరాజును పిలిచి, రాజా, ఇచ్చిన మాట ప్రకారము నాగేంద్రుడు నన్ను తీసుకొని పోతాడు. పిల్లలకు తల్లివైనా తండ్రివైనా నీవే కడుపులో పెట్టుకొని కాపాడుకో, మారు మనువు చేసుకోకు, నా పిల్లల బతుకు ఆగమైపోతుంది అని చెప్పింది. అన్నట్లుగానే 9 నెల అయిపోగానే నాగేంద్రుడు ఆమెను కాటేసిండు. నవంభోజరాజు కూడా భార్యకిచ్చిన మాట మర్చిపోకుండా పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. పగలు రాత్రి రాజరికం మర్చిపోయాడు అని చెప్పేసి మంత్రులు, ప్రధానులు, అందరూ బంధువులు అంతా కలిసి తనకు నచ్చజెప్పి మాణిక్యాల దేవితోని మళ్ళీ పెళ్లి చేశారు. అయినా తాను పిల్లలతోనే ఎక్కువ కాలము ఎల్లదీస్తున్నాడు. ఇది ఇట్లుండగా ఢిల్లీ పాదుషా నుంచి నవంభోజరాజుకు జమాబందీ లెక్కలు చూడడానికి రావలసిందిగా తాకీదొచ్చింది. ఇదే మంచి సమయమని మాణిక్యాల దేవి పిల్లలను నా కంటి పాపల్లాగా చూసుకుంటూ, నీకేం భయం లేదు, పొయ్యిరమ్మని చిలక పలుకులు పలికింది. తప్పనిసరి ఆమెకు పిల్లలను అప్పచెప్పి ఢిల్లీకి పోయిండు రాజు.